మీ ఆయన అసలు నిన్ను అనుభవిస్తాడా? ఇంత అందంగా ఉన్నావు, అసలు సుఖం అంటే ఏంటో నేను చూపిస్తాను నీకు. ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు? అసలు నీకు నీ భర్తకి ఎన్ని రాత్రులేని? మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది సార్. ఓకే. 3 monthsగా స్టమక్ పెయిన్ చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. ఓకే. ఎక్కువగా వస్తుందని చాలా మెడికల్కి వెళ్ళాను. వెళ్తే ఎవరు సొల్యూషన్ ఏం చెప్పట్లేదు, మామూలుగా వస్తుంది పెయిన్ అని చెప్తున్నారు. సరే అనేసి ఇంకా ఊరెళ్ళి అమ్మ వాళ్ళతో చెప్పాను. అరే 2-3 నెలలు అయిందమ్మా, బాగా స్టమక్ బాగా పెయిన్ వస్తుంది, ఏమవుతుందో తెలియట్లేదు, చాలా హాస్పిటల్ తిరిగాను కానీ తగ్గట్లేదు అని చెప్తున్నారు, ఏం చేయాలి మమ్మీ అని అమ్మకి అడిగా. అమ్మలో చెప్తే అమ్మ ఎవరికైనా అడిగి చెప్తాను, మంచి మెడికల్కి కానీ ఎక్కడికైనా తీసుకెళ్దామా అని అన్నారు. సరే అనేసి మమ్మీతో మాట్లాడుతున్నాను. పక్కింటి ఆవిడ వచ్చి ఇలా అవుతుందంటే ఎవరో చేతబడి ఏదైనా చేసి ఉంటారు. మా మమ్మీ ఏమన్నది, సరేనా అతను ఎక్కడుంటారో మాకు తెలియదు కదా అని అంటే, ఆంటీ అన్నది తెలిసే వాళ్ళు ఉన్నారు, చెప్తాను, నేను అడ్రస్ చెప్తాను, వెళ్ళండి, ఆ బాబా దగ్గరికి వెళ్తే చాలా నయం అయిపోద్ది, చాలా మంది వెళ్ళి వస్తున్నారు, నాకు తెలుసు బాగా అని అన్నారు. బట్ ఏంటంటే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి అని చెప్పారు. మమ్మీ ఏమన్నారంటే డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, అమ్మాయికి తగ్గిపోవడమే కావాలి అని చెప్పారు. ఇంకా సరే అనేసి ఇంకా బాబా దగ్గరికి వెళ్ళాము. కూర్చుని వెంటనే నా ప్రాబ్లం చెప్పారు. అంటే ఇలా మెడికల్ తిరిగి నేను చెప్పలేదు, అతనే చెప్పారు. మీరు ఇలా నేను వెళ్ళి కూర్చోగానే నా ప్రాబ్లం ఏంటనేది అతను చెప్పారు అనమాట. ఇలా మెడికల్ తిరిగారు, ఇలా ఆయన స్టమక్ పెయిన్ తగ్గట్లేదు, చాలా మెడికల్కి తిరిగేసి ఇక్కడికి వచ్చారు లాస్ట్లో అనేసి చెప్పాడు. చెప్పేసరికి నేనేమనుకున్నానంటే నా ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలుసు కానీ అతను ఎలా చెప్పేశారు, ఏదో శక్తి ఉండడం బట్టే కదా చెప్పారు అనేసి ఇంకా నమ్మాలనిపించింది. బాబా గారు తగ్గట్లేదు, పరిస్థితి ఏంటి అని అడిగాము. అడిగితే మరి మీకు కన్ను దిష్టి పడ్డదమ్మా అని చెప్పారు. ఇంకా అమాస్ రోజు పూజ ఒకటి ఉంది, మళ్ళీ పూజకి రండి అని చెప్పారు. ఒక 20,000 పట్టుకొని పూజకి రండి, ఆ రోజు పూజ చేస్తాను అని చెప్పారు. పూజకి వెళ్ళినాం, 20,000 పే చేసాము. ఏవేవో నిమ్మకాయలు, నెక్స్ట్ ఏదో విభూదితో ఇవన్నీ పూజలు చేశారు, చాలా వరకు పూజలు చేశారు. అయినా నాకు స్టమక్ పెయిన్ తగ్గట్లేదు బాబా, మీరు పూజలు చేస్తున్నారు కానీ నాకు మీరు చెప్పారు తగ్గుతుందని అన్నారు, డబ్బులు అయితే ఎంత ఖర్చు అవుతుంది కానీ పెయిన్ అయితే తగ్గట్లేదు అని చెప్పాము. చెప్తే సరే అమ్మ, ఒక్కసారికి అయితే తగ్గిపోదు, 2-3 పూజలు ఉంటాయి, అవి చేసాకే తగ్గుతుంది, ఇంకొక అమాసకి రండి అప్పుడు పూజ చేస్తాము అని చెప్పారు. మళ్ళీ అలానే మళ్ళీ కంటిన్యూగా వెళ్ళామన్నమాట. మళ్ళీ ఆ రోజు పూజకని వెళ్ళాము, పూజలో కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా ఇలా మెల్లగా చేతులు పట్టడం, ఇలా చేతులు పట్టి భుజం మీద చేయలేయడం, చేతులు లాక్కొని చేతులు పట్టి కొంచెం ర్యాష్గా బిహేవ్ చేశారు. చేసిన తర్వాత ఇంకా నాకు అప్పటికి అర్థమైంది, ఇంకా కొంచెం అర్థమైంది. అయినా ఏమో పూజ ఏదో దేని మీద ఏదో వెనక్కి ఇలా విభూది రాస్తారు కదా, అలా చేతులకి ఏమైనా విభూది ఏమైనా రాస్తారేమో అని అనుకున్నాను. అలా కాసేపు అయింది, కూర్చున్నాము. అతను అట్లనే చేస్తున్నాడు. చేస్తుంటే ఇంకా అడిగాము, ఏంటి ఇలా చేస్తున్నారు అని అంటే, లగ్నంగా కూర్చోవాలి పూజలో అని చెప్పారు. అయితే నాకు అర్థం కాలేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, అర్థం కాకపోతే ఇంకా డ్రెస్సెస్ అంతా తీసేసి ఇంకా నాతో పడుకోవాలి అనే విధంగా మాట్లాడారనమాట. అలా అయితే ఇంకా నీకు స్టమక్ పెయిన్ అనేది తగ్గుతుంది, లేదంటే అతనితో పాటు పడుకుంటే తగ్గుతుంది అనే విధంగా మాట్లాడారు. బాబానే అట్లా అంటుండా, పడుకుంటే తగ్గుతా అంటుండా? అట్లనే అనండు. పూజ అన్నారు, పూజ అని చెప్పేసి అట్లా అన్నారు. ఆ పూజలోనూ ఒక ఏదో చెప్పాడు, సంథింగ్ ఇస్ రాంగ్, నాకు అర్థం కాలేదు అంత బాగా. అర్థం కాకపోయేసరికి ఇంకా ఇలాగ ఇద్దరు సారి పరంగా కలాలి అని చెప్పారు. కలిస్తే గానీ నీకు స్టమక్ పెయిన్ అన్నది తగ్గదు అని చెప్పారు. ఇంకా అయితే ఈ విషయం ముందే చెప్పలేదు కదా నాకు అని చెప్పారు. అయితే నీకు ఆల్రెడీ 2-3 పూజలు చేశాను కదమ్మా, అందులోనే తగ్గిపోద్దని అనుకున్నాను కానీ అందులో తగ్గలేదు, కాబట్టే ఇలా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది వరకు నేను ఎలాగనే చాలా మందికి చేశాను, చాలా మందికి చేశాను, చాలా తగ్గింది, ఇప్పుడు వాళ్ళు చాలా బాగానే ఉన్నారు, నువ్వే ఎందుకు అంతలా టెన్షన్ అయిపోయి ఏదో ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఇది కామన్ అని ఇల్ట పూజలు అంటే అని చెప్పిండు అనమాట. పూజలోనే అదొక భాగం అని చెప్పిండ్రు.
చెప్పేస్తే ఇంకా ఆ మాట అనేసరికి ఇంకా నాకేం చేయాలో తెలియక ఇంకా లేచి వెళ్ళిపోయినా పూజ నుంచి. మధ్యలోనే వెళ్ళిపోతే అక్కడికి ఒక 2 days తర్వాత కాల్ చేశారు. ఓకే. కాల్ చేసి పూజలో మధ్యలో అట్లా వెళ్ళకూడదు, అలా ఎలా వెళ్ళిపోతారు అనేసి, ఎలా అయినా మీరు రావాలి, పూజ కంపల్సరీ చెయ్యాలి, మీరు కలాలి అనే విధంగా ఫోన్లో మాట్లాడిండు అనమాట. ఎలా అయినా మీరు రావాలి, పూజ కంపల్సరీ చెయ్యాలి, మీరు కలాలి అనే విధంగా ఫోన్లో మాట్లాడిండు అనమాట. సరే ఇప్పుడైతే నువ్వేమంటున్నావు, వాడైతే దొంగ బావ పక్క. దొంగ బాబానే. సో మళ్ళీ ఇప్పుడు కాల్ చేసినా? కాల్ చేసిండు ఈ మధ్యన టార్చర్ చేస్తాడా? డైలీ కాల్ చేస్తున్నాడు, పూజకి రండి, పూజకి రండి, ఇలా పూజ చేస్తే మీకు తగ్గుతుంది. మళ్ళీ తనని పంపించి ఏదో విధంగా తన రికార్డింగ్ తీసుకొని తనని పట్టుకుందాం గాయస్. సరే అయితే మళ్ళీ ఈమెనే పంపించి ఆ డేర్ చేసి ఆ బాబాని అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం గాయస్. హలో, ఏందమ్మా ఏమైంది? మూడో పూజకి రావట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైంది? రావాలని ఉందా లేదా? వద్దు బాబా, ఈ పూజలు ఏమి ఫలించినట్టు లేవు. నాకైతే స్టమక్ పెయిన్ తగ్గట్లేదు. నాకు ఇంక ఈ పూజలు ఏమొద్దు, నన్నైతే ఇంకా బలవంతం పెట్టకండి. ఎందుకు తగ్గిద్దమ్మా? మూడో పూజ కూడా వస్తే చేయించుకుంటే తగ్గిద్ది. చైన్ అంటే ఎందుకు తగ్గిద్ది? ఇప్పుడు నువ్వు చేయించుకున్న మధ్యలో వదిలేసావు అనుకో, నీకో, మీ ఇంట్లో వాళ్ళకో, మీ అమ్మకో, మీ చెల్లికో, మీ ఆయనకి ఎవరికో ప్రాణహాని జరిగిద్ది. వచ్చి పూజ చేయించుకొని వెళ్ళిపో. అసలు మీరు ఎంత ఇనిగా మాట్లాడుతున్నారంటే అంత దారుణంగా మాట్లాడుతున్నారు. నా దగ్గర వచ్చి పడుకో, నేను ఇచ్చేస్తా అది చేస్తానంటే ఎలా ఉంటది? ఒక అమ్మాయితో మాట్లాడిన మాటలేనా? అసలు మీకు సిగ్గా అనిపిస్తలేదా ఇలా మాట్లాడుతుంటే? ఇది పూజలమ్మా, పూజలు ఇలానే ఉంటాయి, ఇలానే నువ్వే చేయించుకోవాలి. ఇది నీకు కొత్త, అంతేగాని చేస్తే బాగానే ఉండేది. నువ్వు భయపడుతున్నావు. ఏం పూజలండి ఈ పూజలు? ఏది ఇలా ఉండవు, మీరు ఇలా మాట్లాడుతున్నారు గాని. ఎందుకు ఉండవు? ఉంటాయి. నువ్వు ఎక్కువ భయపడబాకు. ఎప్పుడు పూజ చేయవస్తావు చెప్పు, ఎందుకు భయపడుతున్నావు? నాకు ఫోన్ చేసి బలవంతం చేయకండి. ఇంకొకసారి కానీ ఫోన్ చేస్తే మట్టుకు మర్యాదగా ఉండదు. ఏదో బాబా అని విలువిచ్చి ఇప్పుడు వరకు చెప్తున్నాను కానీ మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. నా దగ్గరకు వచ్చి పడుకో, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అనేసి. ఇంకా ఇచ్చిన మర్యాద కూడా ఇంకొకసారి మీరు ఫోన్ చేస్తే ఇంకా మర్యాదగా ఉండదు. ఇంకా ఫోన్ చేయాలి కానీ ఒక్కసారి ఆఖరి పూజ ఒక్కసారి చేయించుకో, ఇంకా నీకేం ఇబ్బంది ఉండదని చెప్తున్నావు కదా. ఆ పూజ చేయించుకొని వదిలేసాయి. నువ్వెవరో నేనెవరో. ఆఖరి పూజ లేదు, ఇంకొక పూజ లేదు. ఇంకొకసారి మీరు ఫోన్ చేస్తే మట్టుకు బాగోదు. అసలు వద్దు, మీరేం పూజలు చేయకండి. నాకు ఆ పెయిన్ తగ్గకపోయినా పర్లేదు కానీ మీ దగ్గరికి అయితే రాను. ఇంకా మీరు ఆ పూజలు ఇవ్వాలంటే ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. కంపల్సరీ నువ్వు పూజ చేయించుకోవాల్సిందే అమ్మా. చేయకుండా నేను వదలను. ఇది పూజ జరగాల్సిందే. ఇప్పుడు రమ్మన్నాడా? ఇప్పుడు రమ్మన్నారు. అంటే ఇంత నైట్ టైం చేస్తారా పూజ? నైట్ టైమే చేస్తారంట మాక్సిమం. ఈవినింగ్ టైం కదా, అందుకే నైట్ అవుతుందా పోయేసరికి కాడికి? ఓకే, ఇప్పుడు ఏం లేదు, తనైతే పూజ ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు వెళ్ళు, ఈ ఫోన్ తీసుకోపో, నీతో పాటు నేను ఇస్తాను నీకు ఫోన్ వాయిస్ రికార్డింగ్ కోసం తీసుకోపో. అండ్ కెమెరా ఎట్లా అంటే నీకు క్యారీ బ్యాగ్ ఉందా? బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ తీసుకొని సైడ్ కి పెట్టుకో. ఆ కెమెరా అన్ని ఫిక్స్ చేస్తా బ్యాగ్ లో, నీకు బ్యాగ్ లో ఫిక్స్ చేసి నీకు ఇస్తా. నువ్వు ఇట్లా అతను కనిపించేటట్టు సైడ్ కి పెట్టుకో. సైడ్ కి పెట్టుకుని మొబైల్ పట్టుకో, సరేనా? ఏం జరిగినా నువ్వైతే, నేను ఏమైనా జరిగినప్పటికీ నేను వచ్చేస్తా. అప్పటికి ఒక 10 నిమిషాలు నేను వచ్చేస్తా. బుద్ధి చెప్తాను. అట్లా ఆల్రెడీ దొంగ బాబా అంట, ఆల్రెడీ చాలా మందిని అట్లానే శారీరకంగా అనుభవించి వదిలేసిండు. ఏదో ఒకటి చేసి బాబాని అయితే బుద్ధి చెప్తాం గైస్. నేనైతే ఒక మైక్రో కెమెరా ఆ అమ్మాయి బ్యాగ్ లో అయితే ఫిక్స్ చేసి తనకి ఇవ్వడం జరిగింది. బట్ తను తీసుకెళ్లేటప్పుడు ఒక క్లాత్ తోటి తను కవర్ చేయడం వల్ల కెమెరాని ఆ ఫోటోస్ అంతా డిస్టర్బెన్స్ వచ్చింది గైస్. సో క్లియర్ గా లేదు. సో ఆ ఫోటోస్ అంతా డిలీట్ చేయడం జరిగింది. అండ్ బాబా మాట్లాడే దగ్గర నుంచి అయితే ఫోటోస్ పెట్టడం జరిగింది గైస్. ఏంటమ్మా మొన్న ఎందుకు లేచి భయపడితే వెళ్ళిపోయి ఎందుకు వచ్చావు? మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? చేద్దామని చెప్పి మొన్న ఎందుకు వెళ్ళిపోయావు చెప్పు? భయం వేసిందండి మా హస్బెండ్ కి తెలిస్తే. భయం ఎందుకు? హస్బెండ్ మీ వెనకాల వచ్చి చూస్తాడా? లేదు కదా. 4 గోడల మధ్య జరిగే పూజ ఇది, ఎమ్మటనే అయిపోవాలి. ఇంత కన్ఫ్యూజన్ ఉండకూడదు మీకు పూజ చేసేటప్పుడు. నిజమే కానీ నేను అలాంటి అమ్మాయిని కాదండి. అలాంటి అమ్మాయిని కాదు, నాకు నచ్చలేదు, అందుకోసమే లేచి వెళ్ళిపోయినా. అలాంటి అమ్మాయి కదా, నా కోసం కాదు కదమ్మా చేసేది, నీ కోసం. నాకేం ఉపయోగం లేదు, నీకే ఉపయోగం. నిజమే కానీ ఇంతకు ముందు ఏంటవేం చెప్పలేదు కదా మీరు. చెప్పా కదా ఇప్పుడు చేయాలని చెప్పి. మధ్యలో అప్పుడు కుదరదు పూజ. పర్లేదు, ఏమైనా పర్లేదు. నేనైతే బయట మెడికల్లో చూపించుకుంటాను. నువ్వు మెడికల్ కాదు కదా, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఏం వాడినా ఇది సరిపోదు. ఫస్ట్ చెప్పానా లేదా పెయిన్ ఉంది లేదని? చెప్పారు. మరి చెప్పినప్పుడు పూజలోనే అవ్వాలి. నువ్వు బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రాబ్లం ఏం కాదు. నేను చెప్పినట్టు చేస్తేనే ఇది, లేకపోతే లేదు.
ఇష్టం లేదండి నాకు. ఇష్టం లేదని కాదమ్మా, ఇప్పటికే 2-3 పూజలు చేసినాము, ఇది ఆఖరి పూజ, ఇది చెయ్యాల్సింది, చెయ్యకపోతే జరగదు. ముందే చెప్పిన చెయ్యాలి పూజ మధ్యలో. నిజమే అండి, మీరు ఇలా బట్టలు తీయాలి, ఇలా చెయ్యాలి, అలా చేయాలంటే ఎలా అవుతుంది? నిజమే అండి, మీరు ఇలా బట్టలు తీయాలి, ఇలా చెయ్యాలి, అలా చేయాలంటే ఎలా అవుతుంది? అరే నువ్వే కాదు కదా, ఇంతకుముందు చాలా అమ్మాయి, మొన్న ఒక అమ్మాయి మొన్న ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయికి పిచ్చి పెట్టింది, చెప్పిన ఇలా వేరే అబ్బాయితో కలవాలి, అప్పుడు నీకు ఇచ్చిన ఏమైందంటే వాళ్ళ పేరెంట్ చూసి కల్పించేటప్పుడు 2-3 మంత్రాలు చదివిన అయిపోయింది, పిచ్చిన అయిపోయింది. ఇప్పుడు అందరూ అలా ఉండరు కదా, అందరూ అలానే ఉండరు కదా. మీరు ఇది చేయాలి, మీరు చెప్పింది అలా చేయాలని అంటే నేను ఏమైనా ఆట బొమ్మను కాదు కదా చేయనండికి. మా ఊళ్ళకి తెలిసిన లేదంటే బయట వాళ్ళకి తెలిసిన అప్పుడు నా పరిస్థితి ఏంటి? తెలిసిన పరిస్థితి ఏంటంటే వాళ్ళు వచ్చి చూడరు, వాళ్ళు వచ్చి పట్టించుకోరు కదా. అలా అని మీరెలా అనుకుంటారు? వాళ్ళది కాదు, నిజమే, వాళ్ళు చూడరు రారు అని మీరెలా నాదే ప్రాబ్లం, నాదే. మీరు చెప్పిందంతా చేయాలని ఏమైనా ఉందా? చెప్పిందంతా చేయాలి కాదు, చెయ్యాలమ్మా, ఇది పూజ మధ్యలో ఆపకూడదు. ఏం పూజ అండి? పూజలకు ఎవరైనా ఇట్లా చేస్తారా? అసలు బట్టలిప్పు, ఇక్కడికి రా అక్కడికి రా పడుకో అని ఎవరైనా అంటారా? ఏం పూజ అండి? పూజలకు ఎవరైనా ఇట్లా చేస్తారా? అసలు బట్టలిప్పు, ఇక్కడికి రా అక్కడికి రా పడుకో అని ఎవరైనా అంటారా? ఇల్టవేనా పూజలు చేసేది? ఇలాంటి పూజలు కూడా ఉంటాయి. ఏం పూజలు ఇంటూ ఉంటాయి అసలు? పూజలు అంటే డిఫరెంట్ గా ఉంటాయి, పూజలు అంటే ఇలాంటివి కూడా ఉంటాయి. ఇలాంటివి ఎక్కడ చూడలేదు, మీ దగ్గర చూస్తున్నా ఇలాంటివి ఉంటాయని మీరే చెప్తున్నారు. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు చెప్పండి నాకు. అసలు స్టమక్ ప్రాబ్లం 3 పూజలు అయినాయి కదా, ఇంతవరకు కూడా నాకు స్టమక్ పెయిన్ తగ్గలేదు. ఏం పూజలు చేశారో మీరు, అసలు ఏం తగ్గించారు? అసలు ఏమీ లేదు కదా. ఇప్పుడేమో పూజ చేయాలి, ఇలా పడుకోవాలి అలా పడుకోవాలంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఎలా నమ్మాలి నేను తగ్గుతుంది అనేసి? చేస్తే తగ్గిద్ది. ఏం తగ్గుతుందండి? ఏం తగ్గుతుంది? ఇన్ని పూజలు చేసేటప్పుడే తగ్గాల్సింది కదా, కానీ ఇప్పుడు వరకు తగ్గలేదు కదా. మీద పడిన కన్ను చాలా శక్తివంతమైన కన్ను. మీ ఇంటి తూర్పు వైపున నిమ్మకాయలు తీసి నాటారు. ఈ పూజ చేస్తేనే, ఆ నిమ్మకాయలు తీస్తేనే నీకు పోయిద్ది దుష్టశక్తి నొప్పి, లేకపోతే ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది వస్తానే ఉండిద్ది మీకు. మీ ఇంటి తూర్పు వైపున నిమ్మకాయలు తీసి నాటారు. ఈ పూజ చేస్తేనే, ఆ నిమ్మకాయలు తీస్తేనే నీకు పోయిద్ది దుష్టశక్తి నొప్పి, లేకపోతే ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది వస్తానే ఉండిద్ది మీకు. ఇబ్బంది అనేది తగ్గదు. ఏమి ఇబ్బంది వచ్చినా పర్వాలేదు, కానీ నేనైతే మెడికల్ చూపించుకుంటాను. ఇంకేం వద్దులేండి. మెడికల్కి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, హోమియోపతికి వెళ్ళినా, ఆయుర్వేదిక్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తగ్గదు. ఇది దుష్టశక్తి కన్ను. లేకపోతే నీకు తగ్గదు. అవును, తగ్గదని ఎలా చెప్తారు? తగ్గదని అంత కాన్ఫిడెన్స్ చెప్పిన వాళ్ళు అప్పుడే స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పారు కదా, ఇన్ని పూజలు చేశారు కదా, అప్పుడే తగ్గాల్సింది కదా. తగ్గలేదు అర్థం చేసుకో. నీకు దుష్టశక్తి ఏ రకంగా ఉందో కన్ను ఒకసారి నీకు చెయ్యి నీకు చెప్తా. నువ్వు మీ ఊరు వెళ్ళినావు, గుర్తు తెచ్చుకో. వెళ్ళినావా లేదా? మొన్న మీ పెట్టింటికి వెళ్ళినావు, బాగా గుర్తు తెచ్చుకో. వెళ్ళినావు? అబద్ధం చెప్పబా, గుర్తు తెచ్చుకో. వెళ్ళినావు? నువ్వు వెళ్ళినావు, గుర్తు తెచ్చుకో. అబద్ధం చెప్పకు, నాకు కనపడుతుంది. వెళ్ళినా. అప్పుడు మర్రి చెట్టు దగ్గర రెడ్ కలర్ జాకెట్ వేసుకున్నావా లేదా? లేదు, వేసుకోలేదు. వేసుకున్నావు? గుర్తు తెచ్చుకో. లేదు. వేసుకున్నావు? లేదు, వేసుకోలేదు. రెడ్ కలర్ శారీ, ఎల్లో కలర్ జాకెట్ వేసుకొని నుంచున్నావు, నాకు కనపడుతుంది. గుర్తు తెచ్చుకో, బాగా గుర్తు తెచ్చుకో. అప్పుడు ఒకటి కానీ నీ మీద పడింది, వాడు వదలడు. ఆ దుష్టశక్తి పోవాలంటే పూజ చేయాల్సిందే. చెప్పేది విను. నీకు చెప్పినా కదా, జరిగినట్టు చెప్పినా కదా, నిజమా కదా? మరి నిజమైనప్పుడు పూజ కూడా చేయాలమ్మా. సరే. చెయ్యి.
ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అంటే ఏమైంది నీకు? ఏం కాలేదు. మరి ఎందుకు ఎందుకో నాకు ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు భయం? ఎవరున్నారని ఇక్కడ? ఎవరున్నా ఎవరు లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ కలుద్దాం, పూజ చేద్దాం, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నిమ్మకాయలు పడే. ఏ దుష్ట శక్తి నేను ఏం చేయలేదు, మీ ఇంట్లో ఒకటి రాదు. చెప్పింది నేను. ఎందుకు ఇంత నువ్వు భయపడుతున్నావు? ఫస్ట్ అసలు నీ మీద నాకు కోరిక ఉండే, నువ్వు ఒప్పుకోలేదు. లేకపోతే ఇంత పూజ దాకా వచ్చేది కాదు, ఫస్టే అయిపోయేది. ఫస్ట్ అసలు నీ మీద నాకు కోరిక ఉండే, నువ్వు ఒప్పుకోలేదు. లేకపోతే ఇంత పూజ దాకా వచ్చేది కాదు, ఫస్టే అయిపోయేది. ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఎందుకు మాట పడుతున్నావు? వద్దు బాబా, నాకు వదిలేండి ప్లీజ్, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను కానీ ఎందుకు వచ్చినావు? ఫోన్ చేసి ఎందుకు వస్తాను? ఇష్టంతోనేగా. భయపడతావు ఎందుకు? చెప్పు. అసలు ఇంత అందంగా ఉంటావు తెలుసా నువ్వు? ఫస్టే ఒప్పుకోనుంటే ఈ పాటికి ఇన్ని పూజలు చేసేవాడిని కాదు, ఫస్టే అయిపోయేది. ఎందుకు మాట పడుతున్నావు నువ్వు? చెప్పు. ఇక్కడికి ఎవరు రారు, ఏం చేయరు. వెళ్ళిపోతా అంటే ఎందుకు? నేను చెప్పేదాన్ని ఫస్ట్ కలుద్దాం, తర్వాత పూజ చేద్దాం, తర్వాత నిమ్మకాయలు తీసి పడేద్దాం. ఏ దుష్టశక్తి మీ ఇంట్లో ఆభరణలోకి రాదు. నేను చెప్పింది నేను. ఎంత అందంగా ఉందో తెలుసా నువ్వు? నేను చెప్పింది నేను. ఎంత అందంగా ఉందో తెలుసా నువ్వు? అసలు మీ ఆయన ఎందుకు పట్టించుకోవడం నాకు అర్థం కావట్లేదు. నాకే ఆగట్లా. వద్దు బాబా, వదిలేండి ప్లీజ్, నాకు భయం. అందంగా ఉంటావు నువ్వు, ఎందుకు ఇంత అందం వేస్ట్ చేసుకుంటున్నావు? భయం ఎందుకు? ఎవరైనా వచ్చి చూస్తారా? లేదు కదా. నేను చెప్పింది చెప్పినట్టు విను, నీకేం కాదు. వెళ్ళటం అనేది జరగదు. లాస్ట్ పూజ వచ్చి కలుద్దాం, కలిసిన తర్వాత మొత్తంగా కూర్చో. కలిసిన తర్వాత మొత్తంగా కూర్చో. ఇప్పుడు మంత్రాలు వేస్తా కలిసే టైంలో. దుష్టశక్తి మొత్తం పోయింది. వెళ్ళి నిమ్మకాయలు తీసేసేయి. మీ ఇంటి ఆవాహనంలో ఏ శక్తి కూడా రాదు. నేను చెప్పింది నేను. ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? మీ ఆయన అసలు నేను అనుభవిస్తాడా? ఇంత అందంగా ఉన్నావు, అసలు సుఖం అంటే ఏంటో నేను చూపిస్తాను నీకు. ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు? మీ ఆయన అసలు నేను అనుభవిస్తాడా? ఇంత అందంగా ఉన్నావు, అసలు సుఖం అంటే ఏంటో నేను చూపిస్తాను నీకు. ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు? ఒప్పుకో. ఎంత అందం అసలు వేస్ట్ చేసుకుంటావా నువ్వు? దగ్గరికి రా. ఎందుకు ఎంత ఇబ్బంది పడుతున్నావు నువ్వు? చెప్పు. వద్దు బావా, వదిలేసండి. ఫస్టే నువ్వు ఒప్పుకోనంటే ఇన్ని పూజలు ఇంత దాకా వచ్చేది కదా. ఎందుకు ఇంత మాట పడుతున్నావు నువ్వు? చెప్పు. ఏం కాదు. ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి, వదిలేసండి. ఇబ్బంది అంటే నువ్వేగా ఫోన్ చేసింది. ఇష్టంగా నువ్వే ఫోన్ చేసి ఎందుకు మాట పడుతున్నావు? ఎవరికి తెలీదు. ఒక్కసారి చెప్పింది నేను అర్థం చేసుకో. ఒక్కసారి కళ్ళు మూసుకో, మొత్తం అయిపోయింది. ఎందుకు ఇంత మొహాట పడుతున్నావో నాకు తెలియట్లేదు. అసలు నీకు నీ భర్తకి ఎన్ని రాత్రులని కలిసారా ఇప్పుడు దాకా మీరు? నీ భర్తకి నీ గురించి నిన్ను అనుభవించడం అసలు తెలీదు. ఒప్పుకో ఒకసారి ఆ మాట. దగ్గరికి రా. ఎందుకు ఇంత మొహాట పడుతున్నావు? నువ్వు ఫస్ట్ కాదు, ఇప్పటికీ చాలా మంది వచ్చి చాలా మంది బట్టలిప్పి చేశారు. చాలా మంది హ్యాపీగా చేసేటప్పుడు మంత్రం జల్లే హ్యాపీగా వెళ్ళి ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు. దుష్టశక్తి పోవాలంటే ఇలాంటివి చేయాల్సిందే. నువ్వు తప్పు అనుకుంటున్నావు. ఇది తప్పు కాదు, మంచి జరిగింది. నా మాటను దగ్గర రా. ఏం కాదంటున్నది చెప్పేది నేను. నీకే సొల్యూషన్ వచ్చింది చెప్పి. ఆ శారీ తీసి చెప్పేది అంటున్నాగా. ఏం కాదంటున్నా. ఏం కాదు తీ. చెప్పేది నువ్వు తీ. దగ్గరికి రా. ఎందుకు దూరం వెళ్తుంది? దగ్గరికి రా. ఎందుకు ఇబ్బంది పడుతుంది? తీ. ఏం కాదు తీ. ఆ చీర తీసేమన్నా ఇబ్బంది పడుతుంది. చెప్పేది
ఎవరు వాళ్ళు నువ్వేం చెప్పావా తీసుకొచ్చావా మరి ఎవరు వాళ్ళు ఏమో ఒక్క నిమిషం ఒక్క నిమిషం జరుగు, నువ్వు ఓపెన్ చేయడు, నువ్వు డోర్ ఓపెన్ చేయి, నువ్వు డోర్ ఓపెన్ చేయి, ఎవరు నువ్వు డోర్ ఓపెన్ చేయరా జరుగు. నడురా ఫస్ట్ ఇక్కడ నడు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? పూజ మందిరం ఎందుకు వచ్చినావు? ఎవరు ఏం పూజ ఏం పనికి రావడానికి పూజ మందిరం ఏం చేస్తున్నావు? వీడు ఏం పూజ చేస్తున్నాను? ఏంది గుడ్లు, ఏంది నిమ్మకాయ, ఏదైతే నీకెందుకు నువ్వు బయటికి దొబ్బే ఎవరు నువ్వు ఎవరు వేసినట్టే మామూలు ఏం చేస్తున్నాడు? ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చినాడు? అమ్మాయి బలవంతం చేయడానికి వచ్చినావు? పూజ కోసం వచ్చింది అమ్మాయి. చాలా మంది అమ్మాయిలకి ఇలానే చేస్తున్నాడు. చాలా మంది అమ్మాయిలకి ఇలానే చేస్తున్నాడు. మాటలు చెప్పుకొని ఇట్లా తెచ్చి పూజలు చేసి పడుకోమని చెప్తున్నాడు అతని దగ్గర. పడుకోమని చెప్తాను, పడుకోమని చెప్తున్నాను. ఎందుకు చెప్తారా పడుకోమని? ఇది పూజ ఇలానే ఉంటుంది. ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా పూజ చేయాల్సి వచ్చింది. ఏం చేస్తావు పూజ? ఏం చేస్తాను? నా మీద కూర్చొని ఫస్ట్ బయటికి నడు. ఎందుకు బయటికి వెళ్ళాలరా? బయటికి నడు. పూజలో పడుకోమని చెప్తాడా? నీకు చెప్పినా కదా పూజ మందిలో ఇలా చేస్తే భంగిమ నీకే అని చెప్పి. పూజ చేస్తున్నారు అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నారు. ఇది పూజ అమ్మా. పూజ ఇంతే ఉండిద్ది. నువ్వు ఎందుకు వచ్చావు? బయటికి నడు. పూజ ఏడికి వెళ్ళేది? ఏం పూజ చేస్తున్నాడు? ఎవడన్నా 3 నిమ్మకాయలు ఏంది? క్యాండిల్ ఏంది? గుడ్లేంది? ఏం పూజ చేస్తున్నావు? బయటికి నడు. ఏడికి పోవాలి బయటికి? ఎందుకు పోవాలి బయటికి? ఏం పూజ చేస్తున్నాడు? ఎందుకు బయటికి దొబ్బేస్తారా? ఆమె పడుకోమని ఎట్లా అంటాను? పూజ పడుకుంటా దేనికి? ఏముంటది పూజ? పూజ లగ్నంగా కూర్చుంటారా? లగ్నంగా కాదు, అన్ని చేస్తారు. ఏం చేస్తారు? పూజ ఎట్లా చేస్తారు? పూజ ఎలా చేస్తారు? ఎట్లా చేసేది? మీ ఫ్యామిలీ అట్లా ఇస్తాను. మీ ఫ్యామిలీ అట్లా ఇస్తాను పెడతారా? నా ఇష్టం వచ్చింది పెడతా కెమెరా. ఏం చేస్తాను? అరే అవులే దొంగ బావా నువ్వు. నాకు తెలుసు నీ దొంగనాట కానీ నాకు తెలిసిందే. అంటే అమ్మాయికులు ఎవడేమన్నా నమ్మేస్తారని చెప్పి చేస్తున్నాను. ఏడికి పోయేది బయటికి? ఎందుకు పోయేది? అసలు ఎవరు నువ్వు మధ్యలో వచ్చి భంగిం చేయడానికి పూజ నుంచి బయటికి బా. ఏం పూజ చేస్తున్నారు? ఎవడైనా 3 నిమ్మకాయలు? ఏం నిమ్మకాయలు ఏందా? గుడ్లేంది? ఆ క్యాండిల్స్ పూజ ఏడికి రైలేదు? ఏం నువ్వు చేసేది పూజ? ఏం చేస్తావు నువ్వు పూజ? ఇంతే ఉన్నావు అనుకో, నీ మీద మంత్రం చేస్తా. వారం రోజులు మంత్రం ఎట్లేస్తావు? మంత్రం ఏం చేస్తావు? ఏం చేస్తావు? బయటికి వెళ్ళి ఆమెను బెదిరించి ఆమెకి ఏం నొప్పి తీసా అని చెప్పి పూజ కాకుండా ఆమె సస్తా అని చెప్పేసి ఆమె బెదిరించి ఆమెను కూర్చోబెడతాను వచ్చింది. ఏం ఇష్టంగా వచ్చింది? అరే అవునే నువ్వు భయపెడుతున్నావు. మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి టార్చర్ ఎందుకు చేస్తున్నావు? ఫోన్ చేసి ఆమె టార్చర్ చేయాలి. ఫోన్ చేసి ఏం ఇష్టంగా చేసింది? నువ్వు బలవంతం చేసినా ఆమె పారిపోయింది. పారిపోతే నువ్వు ఫోన్ చేసి టార్చర్ చేయాలి. చచ్చిపోతావు అని చెప్పేసి. నేనేం టార్చర్ పూజ పూజ అంటే 2 అంటే మన ప్రూఫ్ లో అనుకుంటారా? ఆల్రెడీ కెమెరా రికార్డింగ్ నువ్వు చూస్తున్నావు. పెడతాను. కెమెరా తీసుకొని బయటికి తీసుకుపో. ఏం చేస్తావు? మంత్రం చేస్తే వారం దాగలేకు మంత్రం వేస్తా చూసుకో. చచ్చిపోతావు మళ్ళీ నువ్వు. మంత్రం వేస్తావు కాదురా? నీ ఫ్యామిలీ మీద వాటిని మంత్రాలు వేసుకుంటాను. ఇది మంత్రం ఇంతే ఉండి నీ ఫ్యామిలీ నువ్వు బయటికి కూర్చొని ఇంతే కూర్చోబెట్టి చేస్తాను మంత్రాలు రోజు. అంటే నీలాంటి వాళ్ళు కొడుకులు ఇప్పుడు నీ కూతురు ఇంకో బాగా తీసుకోబట్టి కొడితే మామూలుగా ఉండదు. కొడుకు ఏమంటున్నాను? ఎవరిమే చేస్తున్నావు? మంత్రం చేస్తే లెవెన్ కూడా లేవను. మంత్రమే 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 ఏం బయట చచ్చిపోతావు. కొడుక నేను ఈడ కాదు స్టేషన్ లో పోయి మాట్లాడు. తీసుకురామ్మ వదులు. సో గైస్ వీడియో అంతా కంప్లీట్ చూసారు కదా. ప్రపంచం అంతా చాలా ముందుకు సాగుతుంది. అయినప్పటికీ మనలో చాలా మంది ఇంకా బాబాలనే నమ్ముకొని కూర్చున్నారు. నమ్మడం తప్పు కాదు గైస్, కాకపోతే నమ్మే ముందు ఒకసారి ఇంకా ముందు ఆలోచించాలి. ఎందుకంటే ప్రపంచం ఇంకా కలికాలంలో నడుస్తుంది కాబట్టి ప్రజలందరూ ఎప్పుడు ఎవరికి మోసం చేద్దామా, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా మోసం చేద్దామని ఉన్న సిచ్యువేషన్లో ఉన్నాం మనంతా. సో నమ్మే ముందు ఒకసారి వెనక ముందు ఆలోచించండి గైస్. పాప అమ్మాయి ఎవరైతే ఉన్నారో మనకు కాంటాక్ట్ అయిన అమ్మాయి ఇంకా
ఆ బాబా పూజ చేస్తున్నప్పటికీ తన పెయిన్ తగ్గట్లేదని ఇంకా పూజలకి అని చెప్పేసి తన దగ్గరనే డబ్బులు పెట్టుకుంటూ పోయింది. ఆ మనీ ఏదైతే ఉందో తన హాస్పిటల్లో పెట్టుంటే బాగుండేది. సరే ఒక డాక్టర్ దగ్గర మనకు తగ్గకపోయి ఉంటే ఇంకో మంచి స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోవాలి. కానీ బాబాకి మనీ పెడితే బాబా ఏం చేస్తాడు, మెడిసిన్ ఇవ్వలేడు కదా. సో గైస్ మనమంతా కలికాలంలో బ్రతుకుతున్నాం. కలికాలం అంటే మనకు తెలుసు 4 పాదాల మీద తప్పు నడుస్తున్నది. సో ఏం చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మాలన్నా కూడా ఒకసారి వెనక ముందు ఆలోచించి చూడండి గైస్. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేయకూడదు. ఎవరిని నమ్మాలన్నా ఒకసారి ఫస్ట్ స్టెప్ ఫార్వర్డ్, ఒక ముందు ఆలోచన ఉండాలి. మనం ఒకరిని నమ్ముతున్నాం అంటే ఒక ముందు ఆలోచన పెట్టుకొని నమ్మాలి గైస్. సో నేను చేసిన విధానం కరెక్ట్ రాంగ్ అనేది కింద కామెంట్ తెలపండి గైస్. ఇంకా ఈ వీడియోస్ మీరు షేర్ చేసే కొద్దీ నా వీడియోకి అవేర్నెస్ వస్తుంది అండ్ చాలామంది ప్రజలకు కూడా తెలుస్తుంది ఇలా ఉంది లోకం అని చెప్పేసి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి లైక్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.